హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి అందరం కలిసి చదువుదామండి. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 206వ పేజీ కొత్త నిబంధనలో. రెండు వందల 6వ పేజీ కొత్త నిబంధనలు 11వ అధ్యాయం మొదటి వచనం. సరే చూడండి, నేను చదువుతాను. అందరం కలిసి చదువుతాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని అంగీకరించిన సమాజానికి హృదయంలో విశ్వాసం ఉంటుంది. దేవుణ్ణి సేవించి, ఆరాధించి, పూజించి జీవించే ప్రజలకి విశ్వాసం ఉంటుంది హృదయంలో. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము అంటే చూడని విషయాలని బలంగా నమ్మటాన్ని విశ్వాసం అంటారు. దేవుడిని అంగీకరించిన మనుషులు దేవుని రాజ్యాన్ని ఇప్పటికీ చూడాల. మరి మనుషులు చనిపోయినాక, లేకపోతే దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషులను తీసుకెళ్తే స్వర్గానికి, ఆ దేవుని రాజ్యము, స్వర్గము ఎలా ఉంటుందో నీకు నాకు తెలియదు. దేవుణ్ణి ఆరాధిస్తా, కానుకలిస్తా, దేవుణ్ణి సేవిస్తా, పూజిస్తా, ప్రయాసతో జీవనం సాగిస్తా బ్రతుకుతున్నా కానీ దేవుని రాజ్యము ఎలా ఉంటుందో ఇంకా చూడాల. కానీ లేఖనంలో రాయబడి ఉంది, ఆకలి దప్పులు లేని రాజ్యం, నిత్యము సంతోషముతో ఉండే రాజ్యం. స్వర్గం గురించి ఏమని రాయబడి ఉందండి? స్వర్గం అన్నా, దేవుని రాజ్యం అన్నా, మనుషులు మరణాంతరం దేవుడు నిర్ణయించిన కాలంలో దేవుడితో కూడా జీవించే స్థలం అన్నా ఒకటే. మరి ఇటువంటి దేవుని రాజ్యాన్ని ఎవ్వరూ చూడాల, నీవు నేను. అయినా ఎదురు చూస్తున్నాం. దాన్ని అట్లా ఎదురు చూడటాన్ని నీకు ఎటువంటి ఆధారం లేకుండా, ఇంకా నువ్వు చూడకుండానే, వినకుండానే, అనుభవించకుండానే ఎదురు చూడటాన్ని విశ్వాసం అంటారు. మరి నమ్మకం అంటే కన్నులతో చూచి, చెవులతో విని, దేహంతో స్పర్శించి నమ్మటాన్ని, అంగీకరించడాన్ని నమ్మకం అంటారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నదంటే, విశ్వాసమనున్నది అంటే ఇక నీ కన్నులతో చూడకుండానే, చెవులతో వినకుండానే, నీ దేహంతో స్పర్శించకుండానే నువ్వు ఒక దానికోసం ఎదురు చూస్తున్నావు. దాన్ని విశ్వాసం అంటారు. అయితే ఈ విశ్వాసానికి
రెండు విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు దేనికోసమో ఎదురు చూస్తున్నావు. దేవుని అంగీకరించిన సమాజము దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంటే ఆంగ్ల బైబిల్లో ఈ విధంగా రాయబడి టైటిల్ డీడ్ అని ఉంది. ఒక పొలం కొంటే దస్తావేజ్ ఉంటుంది. ఒక స్థలం కొన్న, వ్యాపారాన్ని కొన్న, మరి ఇంటిని కొన్న, వాహనాన్ని కొన్న, దానికి ఒక ఆధారం ఉంటుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. నీవు నేను విశ్వాసి, యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అనటానికి దస్తావేజు ఏమిటంటే నీకు నాకు హృదయంలో ఉన్న విశ్వాసం. హృదయంలో ఉన్న విశ్వాసము నువ్వు దేవుని రాజ్యంలో పాల్పంపులు పొందుతావు, దేవుని రాజ్యంలో నివసిస్తావు. దేవుని మరణం, బలియాగం, పునరుత్థానం నీ కోసమే అని తెలియచేసే ఒక దస్తావేజ్. అదేమిటంటే హృదయంలో విన్న విశ్వాసం. మరి ఆ విశ్వాసం అనేది ఇంకా నువ్వు కనులతో చూడలా, దేహంతో స్పర్శించలా. మరి అటువంటి నిశ్చయత దేవుడు మనకిచ్చాడు. రెండో చూడండి, అక్కడ రెండో భాగం ఏమనుందో, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ఇంకా దేవుని రాజ్యం చూడలా, స్వర్గంలో ప్రవేశించలా, అయినా దేవుని రాజ్యం ఉంది, నేను దేవునితో బ్రతుకుతాను, ఈ మరణం నాకు ముగింపు కాదు, ఈ జీవితం ఎంతటితో ఆగిపోదు. దేవుడు నిర్ణయించి నిశ్చయించి నా కోసం ఉచితముగా అనుగ్రహించినటువంటి రక్షణ మరి ఏమనుందండి? అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉంది. దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నావేమో, స్వర్గమా ఏమోనండి, ఎవరికి తెలుసు, ఎవరు చూశారు, ప్రస్తుతానికి భూమి మీద బ్రతకాలి కదా అని అనుకుంటాం మనం కూడా. కానీ నీ హృదయంలో ఉన్న విశ్వాసం, ఇంకా నువ్వు చూడకపోయినా దేవుని రాజ్యానికి రుజువు ఏమిటంటే నీ హృదయంలో, నా హృదయంలో ఉన్న విశ్వాసమే. దేనికి రుజువు అంటే దేవుని రాజ్యానికి రుజువు. మరి మీలో ఎవరికైనా విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? సహజంగా మనుషులు చూచిన వాటిని విశ్వసిస్తారు, నమ్ముతారు. చూడని వాటిని అంగీకరించలేరు. కానీ దేవుని విషయానికి వస్తే, దేవుని లేఖనం చూస్తే, దేవుడు ఉన్నాడని నమ్మటానికి, దేవుని రాజ్యం ఇస్తాడని నమ్మటానికి నీకు దేవుడు రుజువులు ఏం చూపించాల్సిన పని లేదు. అది దేవుని స్థాయి. దేవుడేమిటో నీకు అర్థం అవ్వాలంటే సృష్టింపబడిన వస్తువులను చూచుట వలన తేటపడుచున్నదని లేఖనంలో రాయబడి, దేవుడున్నాడని నిన్ను ఒప్పించి, నిన్ను బ్రతిమాలి, నీకేవో మాయ మాటలు చెప్పి, నీకేవో ఆశ చూయించి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. నువ్వు ఆలోచించాలి. సృష్టిని చూడు, ఆకాశాన్ని చూడు, జలచరములను చూడు, మరి ఈ విశాలతను చూడు, నీకు అర్థమైంది దేవుడు ఉన్నాడని. మరి మనుషులు దేవుని విశ్వాసం ఉంచుతారు, కొద్దిమంది నమ్ముతారు. మరి మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా?
విశ్వాసం ఉంచారు. సహజంగా ఏమంటారంటే పద్మాసు సంఘ విశ్వాసులండి, బెరాకా సంఘ విశ్వాసులండి, బ్రదరన్ సంఘం విశ్వాసులండి, లోదరన్ సంఘం విశ్వాసులండి, పెంతెకొస్తు సంఘం విశ్వాసులండి, రోమన్ క్యాథలిక్ చర్చి విశ్వాసులండి అని అంటారు. మరి పద్మాసు నమ్మకస్తులండి అంటారా? మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో హృదయంలో విశ్వాసం ఉండదు. విశ్వాసులుగా చలామణి అవుతున్నాం, కానీ అంతరంగంలో విశ్వాసం ఉండదు. మరి ఇట్లాంటి ఒక సందర్భం బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ఒకసారి గమనించండి. ఒకసారి నాతో కలిసి చూడండి. ఆరవ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచి అప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చింది. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఒక సందర్భం ఉంది, ఆలకించండి. దేవుని దగ్గరికి ఒక జనసమూహం వచ్చింది. జనసమూహం వచ్చి మనుషులు దేవునితో సంభాషిస్తున్నారు. బోధకుడని సంభాషిస్తుంటే దేవుడు అంటున్నాడు, సూచిక క్రియలు చూసి మీరు నా దగ్గరికి రావట్లేదయ్యా, భోజనం కోసం వస్తున్నారు. అక్కడ ఏమని రాయబడింది? రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు. ఈ లోకంలో ఒక సమాజం ఉంది, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే భోజనం కోసం, రొట్టెల కోసం. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. నీ హృదయంలో ఉన్న విశ్వాసము రొట్టెల కోసం కాదని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. నీ హృదయంలో ఉన్న విశ్వాసము భూలోకంలో ఏదైనా పొందటానికి, సాధించడానికి, సుఖంగా జీవించడానికి కాదని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఒక మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచేది, దేవునితో కలిసి బ్రతికేది రొట్టెల కోసం కాదు, ఈ లోకంలో సుఖంగా సౌఖ్యంగా బ్రతకటం కోసం కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదే రాసి ఉంది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు దేనికోసమో ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూసేదానికి రుజువై ఉంది నీ హృదయంలో ఉన్న విశ్వాసం. నువ్వు ఎదురు చూచేది రొట్టెల కోసం కాదు. నువ్వు ఎదురు చూచేది ఇంకా భూ సంబంధమైన విషయాల కోసం కాదు. నువ్వు ఎదురు చూచేది ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, ఇంకేమైనా ఆస్తి కోసం, ఉద్యోగం కోసం, మరేదైనా దానికోసం కాదు. విశ్వాస ఎదురు చూచేది అదృశ్యమైన దానికోసం. ఏమిటి అదృశ్యమైనది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యము కన్నులకి కనిపించటం లేదు. మనిషి కన్ను మూస్తే, మనిషి దేహాన్ని విడిస్తే, దేవుడి మధ్యాకాశానికి వస్తే, సంఘాన్ని తీసుకెడితే నీకు నాకు తెలుస్తుంది దేవుని రాజ్యం అంటే ఏమిటో. నీకైనా నాకైనా హృదయంలో ఉన్న విశ్వాసము రొట్టెల కోసం కాదు.
మరి దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం. ఇక్కడ ఒక సమాజం ఉంది. దేవుడు ఏమైనా రొట్టెలు ఇస్తాడేమో తిని తృప్తి చెందుదామని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. దేవుణ్ణి వెతుకుతా వచ్చారు. దేవుడి కోసం ధోరణిలో వచ్చారు, ప్రయాసతో వచ్చారు. ఎందుకంటే దేవుని రాజ్యం కోసం కాదు. మరి ఈనాటి ఆధునిక సంఘములో మనలో కూడా చాలామంది, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, ఈ భూ సంబంధమైన విషయాలను పొందటానికి దేవుని సంఘానికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తే ఏమైనా ఆరోగ్యం సరిపడుతుందండి ఆలోచిస్తున్నాం. దేవుని దగ్గరికి వస్తే వ్యాపారాలు పొలాలు బాగా పండుతాయేమో, పశువులు వృద్ధి చెందుతాయేమో, మరి మేము భూలోకంలో సుఖంగా జీవించడానికి దేవుడు కావాలి కదా అని కూడా వస్తారు దేవుని దగ్గరికి. అట్లాంటి సమాజం యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడి. కానీ దేవుని రాజ్యము, దేవుని విశ్వాసం అంటే దేవుని యందు ఉంచబడినటువంటి విశ్వాసము భూలోక సంబంధమైన విషయాలు పొందటానికి కాదు, అది అదృశ్యమైనది పొందటానికి. హృదయంలో ఉన్న విశ్వాసం. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, మన సంఘంలోనైనా మరెక్కడైనా, మన దృష్టి, మన ధ్యాస దేవుని రాజ్యం మీద ఉండాలి, ఈ భూ సంబంధమైన విషయాల గురించి కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచచ్చు, గలిలయ యందంతటా సంచరించారు. ఇక్కడ ఒక సందర్భం ఏమిటంటే, ఆలకించండి, దేవుడు సమాజంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 23వ వచనంలో దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొదటిగా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించడాన్ని సువార్త అంటారు. చాలా వార్తలు ఉంటాయి లోకంలో, చాలా వార్తాపత్రికలు ఉంటాయి లోకంలో, వార్తలు ప్రసారం చేసే మాధ్యమాలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ సువార్త అన్నారు. సువార్త అని ఒకే ఒక విషయాన్ని అంటారు, మంచి వార్త. సువార్త అంటే గుడ్ న్యూస్. సువార్త అంటే భూలోక రాజ్య విషయం గురించి కాదది, దేవుని రాజ్యం గురించి, స్వర్గం గురించి తెలియచేసే వార్తనే సువార్త అంటారు. మరి దేవుడు మనుషులకి ఏం చెప్తున్నాడంటే, స్వర్గం గురించి బోధిస్తున్నాడు. దేవుడు స్వర్గం గురించి బోధిస్తుంటే అక్కడ ఏముందో చూడండి. బోధించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించాడు. ఆంగ్ల బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఫస్ట్ దేవుని రాజ్య వార్తను ప్రకటించాడు, 2 వారి దేహంలో ఉన్న రోగములను, వ్యాధులను, బాధలను స్వస్థపరిచాడు. ఆంగ్ల బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, demonstrating and revealing that he was indeed the promised Messiah. దాని అర్థం ఏమిటంటే,
ఖచ్చితముగా వాగ్దానం చేయబడిన మెస్సయ్య ఈయనే అని రుజువు చేయడానికి చేశాడంట దేవుడు. దాని అర్థం ఏమిటంటే, దేవుడను నేనే అని మనుషులకు తెలియటం కోసం స్వస్థపరిచాడు దేవుడు. దేవుడు వచ్చింది మనుషుల్ని స్వస్థపరచడానికి, వ్యాధులు, రోగాలు, బాధలు తీసివేయడానికి కాదు. దేవుడు వచ్చింది ఎందుకంటే దేవుని రాజ్యం గురించి చెప్పడానికి. దేవుడిని ఎంత విశ్వాసం ఉంచేది ఎందుకంటే దేవుని రాజ్యంలో భాగం పొందటానికి. అందుకనే దేవుడు మొట్టమొదట దేవుని రాజ్యం గురించి చెప్పాడు. చెబుతుంటే మనుషులు ఆలకిస్తారో లేదో, మనుషులు గ్రహిస్తారో లేదో, మనుషులు అంగీకరిస్తారో లేదో. ఏంటి మనిషిలాగా ఉన్నాడు కదా ఈయన, భూమి మీద మనతోనే ఉన్నాడు కదా, ఈయనేంటి దేవుని రాజ్యం గురించి, స్వర్గం గురించి బోధిస్తున్నాడు అని అనుమానిస్తారేమోనని, నేనే దేవుడిని అని తెలియాలంటే మనుషులెవరు, లోకస్తులెవరు చేయలేని విషయాలు జరిగిస్తున్నారు అక్కడ. మరి వైద్యులు చేయలేని విషయాలు, మరి లోకములో గనులు, గొప్పవారు, రాజులు, న్యాయాధిపతులు, అధికారులు, గనులు చేయలేని విషయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సమాజం గ్రహించాలి, ఈయన దేవుడు కాదా, ఈయనే దేవుడా అని మనుషులు ఆలోచించాలి. ఆలోచించి ఇటువంటి క్రియలు ఈయన యందు క్రియారూపకం అవుతున్నాయి అంటే ఈయన దేవుడే కదా అని హృదయంలో విశ్వాసం ఉంచి దేవుని రాజ్య సువార్తను అందిపుచ్చుకుని హృదయంలో పెట్టుకుని దేవుని ఆజ్ఞానుసారం బ్రతకటానికి దేవుడు ఉపదేశిస్తున్నాడు. అక్కడ ఏమని, దేవుని రాజ్యం 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మనుషులు దేవుణ్ణి అంగీకరించండి, మీ క్రియలు మార్చుకోండి, మానవ జీవితం శాశ్వతం కాదు, ఎవరు ఎప్పుడు మీ దేహాన్ని విడుస్తారో మీకు తెలియదు. దేవుని రాజ్యం శాశ్వతం, దేవుడు శాశ్వతం. దేవుడిని అంగీకరిస్తే నీ జీవము శాశ్వతం అని దేవుడు దేవుని రాజ్య సువార్తను తెలియజేసి, ఆ సువార్తను నమ్మటానికి యేసు ప్రభువు మాత్రమే దేవుడు, యేసు ప్రభువు మాత్రమే దేవుని రాజ్యం ఇస్తాడు అని బలముగా దేవునితో జీవించటానికి నీకు రుజువులు కావాలి కదా. ఆ రుజువులు చూపిస్తున్నాడు. ఆ రుజువులకు నిదర్శనమే అక్కడ చూడండి. ప్రజలలోని ప్రతి వ్యాధిని, ప్రజలలోని ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించి నేను దేవుడిని అని రుజువు చేసుకోవడం కోసం స్వస్థపరిచాడు. అయితే అక్కడ కింద చూడండి ఏమనుందో, అరే నేను దేవుడిని బాబు, నా మాటలు కాదు నా క్రియలు బట్టి మీరు నన్ను నమ్మండి అని దేవుడు చెప్తుంటే, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంటే సమాజం ఏం చేస్తుందో కింద ఒక్కసారి చూడండి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవుడేమో బలంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఉంది, మీ జీవితం మార్చుకోండి, దేవుడిని అంగీకరించండి,
నేనే దేవుడిని అంటానికి ఇదిగో రుజువులు అని చూపిస్తుంటే మనుషులకి అర్థం కావటంలా. దేవుని దగ్గరకు వచ్చారు కానీ మనుషులకి గ్రహింపవటంలా. దేవుని వాక్యం చెవులతో విన్నారు, దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కన్నులతో చూచారు, దేహంతో స్పర్శించారు. అన్ని చేసి కూడా ఏం చేస్తున్నారంటే వారు దయ్యాలు పట్టిన వారిని, వ్యాధిగ్రస్తులను, రోగపీడితులను దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నారు. దాని అర్థం ఏమిటంటే మనుషులు దేవుని రాజ్యాన్ని లెక్క చేయటంలా. దేవుడు ఆల్రెడీ తెలియచేసేసాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటింపబడింది, దానికి కావలసిన రుజువులు ఇవ్వబడినాయి. అయితే మనుషులేమో ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కుకుపోయారు. నా రోగాలు ఎలా పోతాయి, నా బాధలు ఎలా తొలగుతాయి, నేను ఎలా సౌఖ్యంగా జీవించాలి, ఈ విషయాల మీదే పనిచేస్తున్నారు మనుషులు. అందుకని వారేం చేశారంటే మరి దయ్యములు పట్టిన వారిని, రోగపీడితులను దేవుని దగ్గరికి తీసుకెళ్ళారు. ఒక సమాజమేమో తిని తృప్తి చెందటానికి రొట్టెల కోసం, ఆహారం కోసం దేవుడిని సమీపిస్తున్నారు. ఒక సమాజమేమో రోగాల కోసం, దయ్యాల కోసం, బాధల కోసం, వ్యాధుల కోసం దేవుడిని సమీపిస్తున్నారు. దేవుడేమో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుంటే మనుషులేమో ఆహారం కోసం, ఆరోగ్యం కోసం, భూ సంబంధమైన విషయాల గురించి మరి విచారిస్తున్నారు, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే వివాహానికి భోజనం చేయడానికి వెళ్ళినట్టుంది. వివాహానికి ఎందుకు హాజరవుతారండి? ఎవరైనా మనకి ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, అయా వివాహానికి రండి అని, ఎందుకు వెళ్తారు? భోజనం చేసి రావడానిక? వారి సంతోషంలో పాల్పంపులు పొంది వారిని దీవించి ఆశీర్వదించి రావటానికి. ఎవరైనా సంఘంలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు, ఎందుకు వెళ్తాం? వాళ్ళ ఇంటికి భోజనం చేసి రావడానికి వెళ్తామా? లేకపోతే వారు ఇచ్చే పలహారం తిని రావడానికి వెళ్తామా? ఎందుకు వెళ్తారండి? వారి సంతోషంలో పాల్పంపులు పొంది దేవుడు వారికి చేసిన పరిస్థితిని బట్టి, మేలులను బట్టి వారు ఆనందించి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా సంఘ సభ్యులు అని ఎప్పుడైనా మీరు ప్రార్థించారా? ఎవరైనా కుటుంబ ప్రార్థనకి వెళ్తే, కుటుంబ ప్రార్థనకి ఎందుకు వెళ్తారండి? వాళ్ళని దీవించడానికి. దేవుడు ఆ కుటుంబంలో చేసిన పనులను జ్ఞాపకం చేసుకుని పాటల ద్వారా దేవుడిని మహిమపరిచి, ప్రార్థన ద్వారా మరి నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఆ కుటుంబాన్ని దీవించడానికి కదా వారు పెట్టే భోజనం చేయడానికి వెళ్తారా? ఎందుకు వెళ్తారండి? అలా ఉంది. వివాహానికి భోజనానికి వెళ్తే వివాహానికి నీకు ఏమైనా సంబంధం ఉంటుందా? నిన్నెవరైనా ఆహ్వానిస్తే భోజనం చేసి వస్తే వారికి నీకేమైనా సంబంధం ఉంటుందా? నిన్ను పిలిచేది, నిన్ను ఆహ్వానించేది ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అంతేకాని మరి వేరే దానికి కాదు. ఇది ఎలా ఉంది? ఇంకొక ఉదాహరణ, సమ్మర్లో విండో షాపింగ్కి వెళ్ళినట్టుంది. బాగా వేసవి కాలం, ఎండలు బాగా ఉన్నాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, సెంట్రలైజ్డ్ ఏసీ. నువ్వు అక్కడ ఏమి కొనకపోయినా నిన్ను ఎవరు ఏమి అడగరు, వెళ్ళటం నీ ఇష్టం.
బయటికి రావటం నీ ఇష్టం. అక్కడ ఎంత సమయమైనా ఉండటం కూడా నీ ఇష్టమే. మీరు చూసారో లేదో, పెద్ద సిటీస్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఏమి కొనకుండా రావచ్చు. మరి కాసేపు కానీ షాపింగ్ మాల్ ఎందుకు నిర్దేశించబడిందంటే షాపింగ్ చేయడం కోసం. నువ్వు అక్కడ ఏమైనా వస్తువులు కొనడం కోసం అక్కడ సదుపాయాలు కల్పించబడి, నీకు అక్కడ ఉన్న లిఫ్ట్, ఎస్కలేటరు, సెంట్రలైజ్డ్ ఏసీ నీకు సౌకర్యం చేయటం కోసం నిర్దేశించబడింది. నువ్వు దాన్ని దుర్వినియోగం చేయటానికి, బయట వాతావరణం వేడిగా ఉంది కదా, కాసేపు చల్లగా వెళ్ళి సేద తీరొస్తా అంటే ఏమి కొనకపోతే, నీకు నిర్ణయించబడిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నష్టము షాపింగ్ మాల్ అతనికి కాదు. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళతారు. అది ప్రత్యేకించబడింది నీ అవసరతలు తీర్చుకోవటానికి. దేవుని రాజ్య సువార్త అది నీ అవసరం. దేవుణ్ణి అంగీకరించటం అది నీ అవసరం. నీ అవసరతను విడిచిపెట్టి భూ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం బాగాలేదు, జేబులో డబ్బులు లేవు, మరి ఆయుష్ నాకు కావాలి, మరి ఇక రకరకాలైన విషయాల కోసం నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావంటే దాని అర్థం ఏమిటంటే నేను నువ్వు మోసం చేసుకుంటున్నా. నీకు ఇంకా దేవుడెందుకు పుణ్య బలియాగం చేశారో నీకు అర్థం కాలేదని అర్థం. మరి ఒక దేశాన్ని తెలియచేయడానికి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. మరి జాతీయ జెండా భారతదేశం అని చెప్పాల్సిన పని లేదు. దాన్ని తెలియచేయటానికి ఒక సింబల్ ఉంటుంది, ఒక చిహ్నం, ఫ్లాగ్ ఉంటుంది అన్నమాట. మరి ఒక దేశ ఆర్మీని కానీ, నేవీని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ తెలియచేయడానికి ఒక జెండా ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీని తెలియచేయడానికి ఒక లోగో ఉంటుంది. మరి ఒక మనిషి, ఒక విశ్వాసి, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు అనటానికి చిహ్నం ఏమిటంటే నీ హృదయంలో ఉన్న విశ్వాసం. దేవుని రాజ్యం, స్వర్గం కోసం ఎదురు చూస్తున్నామని ఎలా తెలుస్తుందంటే, ఎలా తెలుస్తుంది? నీ హృదయంలో విశ్వాసం ఉంది. ఒక మనిషికి విశ్వాసము, దేవుని రాజ్యం కోసం ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు అని తెలియచేసింది. మరి అటువంటి విశ్వాసం మీకుందా? దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారా? మరి దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేవారు మీలో ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తండి, తెలియచేయండి. మీలో దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి తెలియచేయండి. ఎవరు ఎదురు చూడటం లేదా? సిగ్గుపడాల్సిన పని లేదు దేవుని ఎదుట. మీరు ఆ చెయ్యి నాకు కాదు చూపిస్తుంది, అది దేవునికి చూపిస్తున్నారు. దేవుడు సంతోషిస్తాడు. నేను కూడా ఎత్తుతా, నేను కూడా దేవుని రాజ్యం కోసమే ఎదురు చూస్తాను. మానవ సంబంధమైన విషయాల గురించి సిగ్గుపడవచ్చు.
ఎవరైనా ఏదన్నా అడిగితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక సందర్భం ఎదురైతే దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తే, దేవుని వాక్యం ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఈ వాక్యం నీకే, ఈ వాక్యం నాకే. ఈ వాక్యానికి నీవు నేను జవాబుదారి. జవాబు చెప్పాల్సిందే. మౌనంగా ఉండటానికి అవకాశం లేదు. సిగ్గుపడటానికి, తెలియకుండా ఉండటానికి అవకాశం లేదు. దేవుని ఎదుట సిగ్గు విడవవలసిందే. మన ఇష్టానికి బ్రతకడానికి లేని సిగ్గు దేవుని దగ్గర ఎందుకండి? అసలు దేవుని దగ్గర సిగ్గుపడతారా? మరి మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 29. ఇక్కడ ఒక సందర్భం ఉంది. దేవుని శిష్యుడైనటువంటి తోమా గారు, చూడండి నేను చెప్తాను, ఆలకించండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 29 వరకు ఒక సందర్భం ఉంది. నేను చెప్తాను, ఆలకించండి, టైం అవుతుంది. ఇక్కడ దేవుని శిష్యుడైనటువంటి తోమా గారు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవునితో కలిసి జీవిస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తే చూస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తే చూస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడితే చూస్తున్నాడు, స్వస్థపరిస్తే చూస్తున్నాడు, చేపలను రొట్టెలను ఆశీర్వదిస్తే తిన్నాడు, దేవునితో కలిసి ప్రయాణం చేశాడు. కానీ చివరికి ఏమన్నాడండి? యేసు ప్రభులు వారు చనిపోయారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయారు, శిష్యులకు కనిపించారు, తోమా గారు లేరు. ఆ 11 మంది శిష్యులు తోమా గారికి చెప్పారు, ప్రభువులు వారు మాకు కనిపించారు, సజీవుడై వచ్చాడు, మాతో మాట్లాడాడు, సంభాషించాడు అంటే తోమా గారు ఏమన్నారండి? 27వ వచనం. తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. దేవుడితోనే ఉన్నాడు, కానీ దేవుడిని నమ్మట్లా. దేవుడితోనే కలిసి భోజనం చేశాడు, దేవుడితో చాలా సంవత్సరాలు ఉన్నాడు, దేవుడిని మాత్రం నమ్మట్లా. మళ్ళీ దేవుడి పనే చేస్తున్నాడు, పాస్టర్ పని. దేవుడిని నమ్మట్లా. ఇలా కూడా ఉంటుందా? దేవుడు ఏం చెప్పాడంటే, ఒక విశ్వాసి ఈ విషయం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడిని అంగీకరించినాక, బాప్తిసం తీసుకున్నాక, సంఘంలో చేర్చబడినాక, క్రమంగా జీవిస్తున్నాక, నీతి ప్రవర్తన కలిగి ఉన్నాక, మన జీవితం సరిగా ఉందో లేదో సరి చూసుకుని జీవిస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి సందర్భం వచ్చే అవకాశం కూడా ఉంది. దేవునితో ఉన్న వ్యక్తి, దేవునితో కలిసి పనిచేసిన వ్యక్తి దేవుడిని నేను నమ్మను అంటున్నాడు. ఈనాడు మీరైనా నేనైనా సంఘములో ఎంతకాలం ఉన్నా, దేవుడిని అంగీకరించి ఎంత సమయం ఎంత కాలం అవుతున్నా కొన్ని సందర్భాల్లో బలహీనులైపోతారు. కొన్ని సందర్భాల్లో దేవుడేమో అని కూడా అంటారు. దానికి ఉదాహరణ తోమా గారు. మరి విశ్వాస జీవితంలో నీవు నేను దేవుని కలిగి బ్రతుకుతున్నాం. మనం తోమా గారి కంటే గొప్పవారమని కాదు, మనం అంతం వరకు స్థిరముగా ఉంటామని నమ్మకము లేదు. మనకంటే ముందు విశ్వాసం కలిగి జీవించి ముగించిన వారి కంటే యోగ్యులమని కాదు. మనిషి బ్రతుకు భయంతో ఉండాలి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, మనిషి హృదయం ఎప్పుడు ఏ విధముగా ఎటు పాల్పోతుందో, దేవుడిలో నుంచి తొలగిపోయే విషయాలు కూడా ఎవరికైనా సంభవించవచ్చు. సహజంగా ఒక మనిషి దేవుడిని అంగీకరించి ఏవైనా కాని పని చేస్తే అందరూ ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు.
హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు. అయితే అది నీకు కూడా రావచ్చు. నేను చూచి కూడా నవ్వచ్చు, నేను చూచి కూడా అపహాస్యం చేయొచ్చు. ఆ సందర్భం తోమా గారికి వచ్చింది. తోమా గారు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుని సేవకుడు, దేవునితో ఉన్న వ్యక్తి. నేను దేవుని నమ్మని అంటున్నాడు. మరి నీకైనా నాకైనా ఎంతకాలమైనా దేవుణ్ణి అంగీకరించి దేవుల్లో ఉన్నామంటే అటువంటి సందర్భాలు రావచ్చు. కాబట్టి ఎంతో జాగ్రత్తతో విశ్వాసాన్ని చేపట్టాలి. 2 మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26, 50వ వచనం. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా. ఎవరండి ఈ విషయం చెప్పింది? ఎవరండి? యోధా ఇస్కరియోతు. ఎవరండి యోధా ఇస్కరియోతు? ఎవరు? దేవుని శిష్యుడు కాదా? దేవుడు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యోధా ఇస్కరియోతు గారు విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు. దేవుణ్ణి అప్పగించడానికి, దేవునికి వేరుగా విరోధంగా ప్రవర్తించడానికి తీర్మానం చేసేసుకున్నాడు. దేవుని పని జరిగించి, దేవుని క్రియలు చూచి, దేవునితో భోజనం చేసి, దేవునితో కూడా జీవించి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి ఇస్కరియోతు యోధా ఏం చేశాడండి? దేవుని దగ్గరకు వచ్చాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు, విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు. దేవుడు అప్పటికి ఏమంటాడు? చెలికాడా, నా స్నేహితుడా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి బాబు అంటున్నాడు. ఈనాడు మనమైనా దేవుడిని అంగీకరించి దేవుడితో ఉండి ఇష్టానికి ప్రవర్తిస్తే, కాని విషయాలు జరిగిస్తే, దేవునికి వేరుగా విరోధంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు దేవుడు చూస్తా ఉంటాడు. ఏమంటున్నాడంటే, నీ ఇష్టం వచ్చింది చేసుకో బాబు అంటున్నాడు. మరి ఏం చేశాడు యోధా గారు? ఆయనకి ఇష్టమైంది జరిగించాడు. దేనికోసం జరిగించాడు? దేనికోసం జరిగించాడండి? వెండి నాణెముల కోసం, డబ్బు కోసం దేవుడిని విడిచిపెట్టాడు దేవుని శిష్యుడు. దేవుడితో ఉండి దేవుడితో కలిసి బ్రతికి డబ్బుని అధికముగా ప్రేమించి దేవుడిని విడిచిపెట్టి విశ్వాసము నుంచి కోల్పోయాడు. ఆ సందర్భం వస్తే దేవుడు అంటున్నాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. నా స్నేహితుడా, నీ ఇష్టం. నీకు డబ్బులు కావాలా? నన్ను విడిచిపెడతావా? నీ ఇష్టం బాబు అని అన్నాడు. మరి డబ్బుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఏమి జరిగిందండి అక్కడ? ఒకసారి చూడండి. 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొని సొంత ఇష్టానికి, సొంత లాభానికి ప్రయత్నం చేశాడు. ఒకవైపేమో దేవుడు కావాలి, ఒకవైపేమో విశ్వాసము కావాలి, ఒకవైపేమో డబ్బు కావాలి. ఇట్లాంటి సందర్భం వచ్చింది ఒక సేవకునికి. దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టం వచ్చింది
చేసి, డబ్బులు కావాలా, డబ్బుల కోసం చేస్తావా, చెయ్యి అన్నాడు. ఇష్టం వచ్చింది అన్నాడు. మరి యోధా గారు విడిచిపెట్టొచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. ఇష్టం వచ్చింది చేయమంటే కాని పని జరిగించాడు. దేవుని సేవకుడే చేయరాని పని చేశాడు. పర్యవసనం ఏమైందంటే డబ్బులు ఏమైనా అనుభవించాడండి? వెండి నాణ్యాలు తీసుకున్నాడు, కాని పని జరిగించి. డబ్బులు ఏమైనా అనుభవించాడా? వారి కుటుంబానికి ఏమైనా ఇచ్చాడా? ఆ డబ్బులతో ఏమైనా ఆహారం తిన్నాడా? ఆ డబ్బులతో ఏమైనా ఆస్తి కొన్నాడా? ఆ డబ్బులు శ్మశానం కొనడానికి ఉపయోగించబడి దేవుడిని త్రోసివేసి, దేవుడి కంటే అధికముగా ధనాన్ని ప్రేమించి దేవుడిని విడిచిపెట్టి డబ్బు వైపు పరిగెడితే ఆ డబ్బు సమాజానికి ఉపయోగపడదు అని ఇక్కడ రాయబడి. దేవుని కంటే డబ్బును అధికంగా ప్రేమించి దేవుడిని విడిచిపెట్టేటిపోతే ఏమైందంటే దేవుడు లేడు, డబ్బు కూడా లేదు, ఆయన ప్రాణం కూడా లేదు. ఎంత వ్యర్థమైన పని, ఎంతటి అర్థము లేని పని జరిగించాడు. మరి విశ్వాసులు నేను మీరు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే డబ్బులు కావాలి, దేవుడు కావాలి. దేవుని కంటే అధిక ప్రాధాన్యతను డబ్బుకి ఇచ్చేయి. మరి ఏదైనా ఒక సందర్భం వచ్చి దేవుడిని కూడా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి వస్తే ఆ డబ్బు నీకు ఉపయోగపడదేమో ఆలోచించు. నీ ప్రాణాన్ని కూడా కోల్పోతామేమో ఆలోచించు. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అండి? లోకమంతా కొనేసావు, ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు మొత్తం స్థలాలు కొన్నావనుకో, ఈ భూలోకాన్ని మొత్తాన్ని కొన్నావనుకో, అన్నీ సాధించి సంపాదించావనుకో, అన్నీ నీవే, కానీ నీవే లేవు. ఏంటి ఉపయోగం? అన్నీ సంపాదించి వాటన్నిటిని సమకూర్చి ఒక చోట పెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావనుకో, తీసుకెళ్ళారనుకో బరియలకి, బాక్స్ పట్టరండి అమ్మా అంటారు. అన్ని సంపాదించావు, ప్రయాస, లెగ్సిన దగ్గర నుంచి పని, డబ్బులు, పదవి, హోదా, ఆస్తులు, అన్ని విషయాలు ఆలోచిస్తున్నావు, విచారిస్తున్నావు, వ్యవహరిస్తున్నావు. లోకంలో అన్నీ తెలుసు నీకు, జ్ఞానం సంపాదించావు, అన్నీ ఉన్నాయి, పేరు పొలుపు పడి అన్నీ ఉన్నాయి, అనుకున్నవన్నీ చేశావు. ఒకరోజు వచ్చింది, ఆర్డర్ ఇచ్చారు, మరి బాక్స్ వచ్చింది, అన్నీ నువ్వు సంపాదించినవన్నీ ఎక్కడే ఉంటాయి. ఏముంటుందండి? ఎప్పుడైనా గమనించారా? నేను బరియలకు వెళ్తే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను. ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను, కన్ను అట్లా బ్లింక్ చేయను. ఒక మనిషి క్రిమేషన్ చూస్తే భూస్థాపనకి వెడితే అర్థమయ్యేది. మనిషి జ్ఞానము, శక్తి సామర్థ్యములు, బలము, సౌందర్యము, మనిషి సంపాదించినవి, సాధించినవి అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఏం చేస్తాడండి? ఇక ఏం చేయడానికి ఏం లేదు, తీసుకెళ్ళిపోవాల్సింది. మరి విశ్వాసులు మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నీ హృదయంలో, నా హృదయంలో ఉన్న విశ్వాసము భూలోకంలో ఏదో సంపాదించడానికి కాదు,
అది దేవుని రాజ్యం నువ్వు పొందుతావన్న దానికి నిశ్చయత, అది దస్తావేజ్ అన్నమాట. దేవుని రాజ్యంలో పాల్పంపులు పొందుతా. దేవుని రాజ్యం నేను ఇంకా చూడలేదు, కానీ దానికి రుజువిదే. ఏమిటంటే నా హృదయంలో విశ్వాసం. ఆ విశ్వాసం అంటే కన్నులతో చూచినది కాదు, చెవులతో వినినది కాదు, దేహంతో స్పర్శించినది కాదు. నేను మానవుడిని కదా, నా శక్తి సామర్థ్యములు నాకు తెలుసు కదా, దేవుణ్ణి అంగీకరించడం నా బాధ్యత కదా అని నీ తల వంచి హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దేవుని అంగీకరించి దేవుని ఆజ్ఞానుసారం బ్రతకటాన్ని మరి విశ్వాసం అంట. మరి ఇటువంటి విశ్వాసం అనేది ఏమిటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? చదవండి. అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీరు ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలికాచుకుని తృప్తి పొందని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి అద్భుతమైనది. ఇక్కడ రాయబడి ఉంది విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం అనేది హృదయంలో ఉండటమే కాదంట, నీ విశ్వాసము సరైనదైతే దానితో క్రియలు కూడా ఉంటాయి అంట. ఏమనుంది అక్కడ? చదివాం కదా. దేవుడిని అంగీకరించావు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావు, విశ్వాసంతో బ్రతుకుతున్నావు. హృదయంలో ఉంచుకోవటమే కాదు విశ్వాసం అంటే, ఆ విశ్వాసం అనేది క్రియలు అనేది రెండు కలిసి ఉంటాయి అంట. అక్కడ కింద రాయబడి ఉంది ఏమని? 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాం గారు ఏం చేశాడండి? దేవుడు చెప్పాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి బలి అర్పించమంటే ఏం చెప్పాడు? ఏం చేశాడండి? బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, దేవుడికి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. పైన ఇంకొకటి ఉంది, మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, అదిగో పైన సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నా, ఎవరికైనా బట్టలు లేవు, ఆహారం కూడా లేదంట, బట్టలు కూడా లేవంట దేహానికి. మరి మీకేమో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ఏమన్నాను అక్కడ చూడండి, మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? చాలా మీరు గమనించండి, సంఘంలో కూడా, సమాజంలో కూడా, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఎవరైనా ఏదైనా ఒక సమస్యలో ఉన్నారంటే ఆదరణ మాటలు అందరూ చెప్తారు. పోతేలేమ్మా సమస్యలు రాకపోతే జీవితం ఎట్లా? జీవితం అంటేనే అప్పులు, బాధలు, వ్యాధులు, బాధలు, రోగాలు.
నీ సమయం వచ్చింది అని చెప్తారు. లేకపోతే ఆదరణ మాటలు చెప్తారు. కొన్ని నీకు విశ్వాసం ఉంటే ఆదరణ మాటలు కాదు, నువ్వు అక్కడ ఏదో ఒకటి చేయమని చెప్తున్నాడు దేవుడు. మాటలు ఎవడైనా చెప్తాడు. చలి పుడుతుంది, దేహానికి వస్త్రాలు లేవు, ఆకలి అవుతుంది, కడుపుకి అన్నం లేదు, సమాధానంగా వెళ్ళమ్మా, చలి కాచుకమ్మా, తృప్తిగా ఉండమ్మా అని నీ సలహాలు అవసరంలా. అది విశ్వాసం అవ్వదు ఆ సలహాలు ఇస్తే. విశ్వాసం అంటే నువ్వు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావు అంటే నీకు తెలుసు ఈ భూ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు. నా సహోదరుడు దేవునికి అవయవంగా చేయబడిన వ్యక్తి, నా ఇరుగు పొరుగు, నా స్నేహితులు, నా బంధువులు, నా సంఘ సభ్యులు అని బాధ్యతగా భావించి నువ్వు చేయాల్సిన పని జరిగించాలి అక్కడ. మరి విశ్వాసం ఉంటే అలా జరిగిస్తారు. విశ్వాసం లేకపోతే ఏం చేస్తారంటే చక్కగా సంఘానికి వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, పాత్రలో పాలు పంపులు పొందుతారు, అందరికి వందనాలు చెప్తారు, నవ్వుతారు, పలకరిస్తారు, వెళ్ళిపోతారు. ఇంకేం చేయరు. ఎవరంటే విశ్వాసం లేనివారు అవి జరిగిస్తారు. నీలో విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే ఏంటో నీకు అర్థమైతే నువ్వు ఏదో ఒక పని చేస్తావు. ఏమీ చేయలేకపోతే భారంతో ప్రార్థనైనా చేస్తావు. పేద విధవరాలు కానుకలేస్తే అందరికంటే ఎక్కువ వేయలామా? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వేమో చేయాల్సిన పని, నువ్వేమో ఇవ్వాల్సిన పని ఏమి లేదు. నీ హృదయాన్ని చూస్తాడు. ఒక పరిస్థితికి స్పందించాలి. విశ్వాసం ఉంటే క్రియలు కూడా ఉంటాయి. ఇక మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూడండి, క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలిగన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది: విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తుంది. ఆ దేవుని రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఇక్కడ చూడండి, నువ్వు ఎదురు చూచే దేవుని పరలోక రాజ్యము దేవుడు ఒక విషయంతో సరిపోల్చి చెప్తున్నాడు. ఏమంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక పొలం ఉందంట, ఆ పొలంలో ధనం ఉందంట, ఆ ధనమేమో దాచబడి ఉందంట. ఒక వ్యక్తి దాన్ని చూచాడంట. పొలములో దాచబడిన ధనాన్ని ఆ వ్యక్తి చూచాడంట. చూచి ఏం చేశాడండి? మళ్ళీ దాన్ని మరలా దాచిపెట్టాడంట. ఎవరైనా చూస్తారేమో, ఒక పొలం ఉంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఒకసారి ఆలోచించండి. ఒక పొలం ఉంది, ఆ పొలములో ధనం ఉంది. ఆ ధనము ఒక వ్యక్తికి కంటపడింది.
చూచి ధనం కదా, విలువైంది కదా, వెంటనే దాచిపెట్టాడంట. మీరు కూడా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఏవైనా డబ్బులు కరెన్సీ నోట్ అక్కడ ఉందనుకోండి, ఏం చేస్తారండి? సహజంగా తీసి అటు ఇటు చూసి జేబులో పెట్టుకుంటారు. అవునా కాదు? మానవులు సహజంగా, నేనైనా మీరైనా ఎవరైనా అంతే, అటు ఇటు చూసి జేబులో పెట్టుకుంటాం. అదే పని ఆయన కూడా చేశాడు. ఒక పొలంలో డబ్బు ధనం కనపడిందంట, ఆ డబ్బు కూడా దాచిపెట్టుందంట. ఆయన చూచాడు, వెంటనే దాన్ని దాచిపెట్టాడంట. మళ్ళీ ఆ పొలంలోనే మళ్ళీ వేరే వాళ్ళకి రెండో వ్యక్తికి కనపడకుండా దాచిపెట్టాడంట. దాచిపెట్టి ఏం చేశాడు చూడండి ఒకసారి. అది దొరికిన సంతోషంగా ఉన్నాడంట, దొరికింది ధనం అని. వెనక్కి వెళ్ళాడంట, ఎడిదిరికి దాచిపెట్టాడు కదా. ఏం చేశాడు? తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనేడు. ఇక దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఎవరైనా కొనేస్తారేమో, ధనం కూడా వెళ్ళిపోయింది, ఎవరైనా చూసేస్తారేమో, తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి అతను ఏం చేశాడంటే, అతనికి కూడా ఉందంట, ఎంత ఉందో తెలియదు, అక్కడ రాయిలా మొత్తం అమ్మేసాడంట. ఫస్ట్ సంతోషంగా వెళ్ళిపోయాడంట, ఉన్నదంతా అమ్మేసాడంట. అక్కడ ఉన్నదంతా ఉందా, లేకపోతే ఉన్న దానిలో కొంత ఉందా? కలిగినదంతా, ఇంకేం మిగల్లా. ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషంతో, మొత్తం అమ్మేసాడంట. అమ్మేసి వచ్చి ఆ పొలం కావాలి నాకు అన్నాడు, కొనేసాడంట. దాని అర్థం ఏమిటంటే, అక్కడ ముందు వరుసలో రాయబడి ఉంది పరలోక రాజ్యం అని ఉంటుంది. అక్కడ పరలోక రాజ్యము నీకు దొరుకుతుందని నీకు అర్థమైందంటే, దేవుని రాజ్యం అంటే ఇదే అని నీకు అర్థమైందంటే, హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడి క్రమంగా బ్రతుకుతా నీతిగా జీవించడం, వాక్యానుసారం బ్రతకటమే పరలోక రాజ్యం పొందటం అని నీకు అర్థమైందంటే, నువ్వేం చేయాలంటే ఫస్ట్ సంతోషించాలి. దానికంటే ముందు దాన్ని భద్రం చేయాలి. నీ వినికిడిలో అర్థమైపోయింది, దేవుని వార్త విని దేవుడిని అంగీకరించి నోటితో ఒప్పుకొని బాప్తీసం తీసుకుని నీతిగా బ్రతికితే పరలోక రాజ్యం వచ్చింది, ఇచ్చేస్తాడంట అని నీకు తెలిసిపోయింది. అని నీకు తెలిసిన వెంటనే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇక నేను దీన్ని విడిచిపెట్టను, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టను, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టను, నీతి ప్రవర్తనను విడిచిపెట్టను, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టను, దేవుని కట్టడలు న్యాయవిధులు విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుని రెండు, సంతోషించాలి. నీకు అవకాశం దొరికింది కదా, సంతోషించు. 3, పద ఇంటికెళ్ళు. నువ్వు ఇంకా దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, నీకు ఇంకా దేవుణ్ణి వేరు చేసే విషయాలు అంటే, నువ్వు ఆ యొక్క దాచబడిన ధనము పొందటానికి నిన్ను అభ్యంతరపరిచే విషయాలు ఏమైనా ఉన్నాయేమో, వాటిని పూర్తిగా విడిచిపెట్టి వచ్చేసి దేవుని రాజ్యానికి వెల చెల్లించటం అన్నమాట. పరలోక రాజ్యం పొందటం అంటే వెల చెల్లించటం. నీకు కలిగిన వాటిని విడిచిపెట్టు, నీకు కలిగిన వాటిని అమ్మేసేయి. చెప్పటం చాలా సులువు, నాకైనా చేయాలంటే చాలా కష్టం. నాకున్నదాన్ని ఏదైనా నీ బండి అమ్మేసి ఎవరికన్నా ఇవ్వు అంటే నాకు ఎలా ఉంటుందండి? చెప్తున్నావు కదా, మాకు కొంచెం అవసరం ఉందయ్యా, నీ బండి ఉంది కదా, నీ బైక్ ఎంత కొంత అమ్మేసి నాకు ఇచ్చేసి అన్నారు అనుకో, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? మీకు పొలం ఉందనుకోండి, పొలంలో కొంచెం అరెకరం అమ్మేసి దేవుని రాజ్యం కోసం పాటుపడమ్మా అన్నారనుకో, ఎలా ఉంటుంది? దేవుని రాజ్యాన్ని చేపట్టడం అంటే
నీకు దొరికినటువంటి దేవుని రాజ్య ధనాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే అది మాటలతో కాదు, అది పని జరిగించాలి. నువ్వు నష్టపోవాల్సిన సందర్భం వస్తుంది. మరి ఇంకొక సందర్భం ఉంది, కింద చూడండి, దాని కింద. మరి ఈ ఉపమానం మీకు అర్థమైందో లేదో, కింద ఇంకొక ఉపమానం ఉంది చూడండి. మరి పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొని. ఒక మనిషి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తుంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షమైతే, దేవుని వాక్యము నీకు ఎదురైతే, నీకున్న దాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధతను తెలియచేయాలి. అక్కడ రాయబడి ఉంది, ముత్యములు కొనే ఒక వ్యక్తి. మనిషికి దేవుని రాజ్యం కావాలి, ఎవరికైనా స్వర్గం కావాల్సిందే. మరి ఆ స్వర్గము ఎలా వస్తుంది? తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనేడు. దేవుని రాజ్యము మంచి ముత్యమైతే నీకు కలిగినదంతయు అమ్మి దేవుని రాజ్యము పొందటానికి సిద్ధంగా ఉండాలి. ఈ లక్షణాలుంటే నీలో విశ్వాసం ఉన్నదని అర్థం. ఈ లక్షణాలు ఏమి లేవంటే నమ్మకంగా రొట్టెలు తినడానికి వస్తున్నామని అర్థం. నమ్మకంగా ఇవేవో బాహ్య సంబంధమైన విషయాలు పొందటానికి వస్తున్నామని అర్థం. మన క్రియలే చెప్తే మన అంతరంగం ఏమిటో, మన ప్రవర్తనే చెప్తుంది మన ఆలోచనలు ఏమిటో. మరి సంఘములో మనం ఉన్న విధానము, దేవుడిని అంగీకరించి మనం ప్రవర్తించే తీరు, దేవుని కోసం మనం చేసే వ్యయం తెలియచేస్తాయి నీ హృదయంలో నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 6:33 దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుటి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మనిషి మొట్టమొదటిగా జరిగించాల్సిన విషయం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు మానవులకి కావలసినవి దేవుడు అనుగ్రహిస్తాడు అని తెలియచేయబడింది. మరి మనకు తెలిసి తెలియక కొన్నిసార్లు విశ్వాసముగా జీవితాన్ని ప్రారంభించి మరి తోమాగారి వలె అవిశ్వాసి అయిపోతే దేవుడు అవకాశం ఇచ్చాడు తోమాగారికి. మరి ఇంకొక సందర్భం ఉంది, యూదా ఇస్కరియోతు గారికి దేవుడు అవకాశం ఇవ్వాల. ఆయన విశ్వాసే, ఈయన విశ్వాసి. ఆయన దేవుని సేవకుడు, ఈయన కూడా దేవుని సేవకుడు. ఆయన దేవుని అనుమానించాడు, ఈయన కూడా అనుమానించాడు. దేవుడు ఒకరికి అవకాశం ఇచ్చాడు, ఇంకొకరికి అవకాశం లేదు. మరి యూదా ఇస్కరియోతు గారి గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, వీడు పుట్టకుండుంటే మేలు కదా అన్నాడు. దేవుడిని అంగీకరించి దేవుని శిష్యుడైపోయి విశ్వాసిగా బ్రతికితే దేవుడు అంటున్నాడు, అరే బాబు, నువ్వు పుట్టకపోతే మంచిదయ్యా అంటున్నాడు. ఎంత కఠినమైన మాట అండి. మానవుల్ని కలుగు చేసిన దేవుడే, మానవుల కోసం ప్రాణం ఇచ్చిన దేవుడే, మానవుల్ని అపరిమితముగా ప్రేమించి దేవుని రాజ్యంలో భాగం ఇవ్వాలని వాగ్దానం చేసి అనాదిగా సంకల్పించి పితరులతో సంభాషిస్తూ మానవ రూపిగా ఈ లోకంలో జన్మించి తన ప్రేమను తెలియచేసిన దేవుడే
నువ్వు పుట్టకపోతే మంచిది అంటే ఎంత శాపమండి. ఒక తండ్రి ఒక కుమారుడితో నువ్వు పుట్టకపోతే ఎంత మేలు అంటే వినటానికి ఎంత ఘోరంగా ఉంటుందండి. ఆలోచించండి. ఎవరైనా ఇద్దరు తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి పిల్లలను చూచి, అరే బాబు, నువ్వు పుట్టకపోతేనే చాలా బాగుండేది, ఎందుకు పుట్టేవరా అని అన్నాడు అనుకోండి, ఇంకా అతనికి ఆ జీవితానికి ఆ కుమారుడికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమైనా విలువ ఉంటుందండి? లోకంలో ఎవ్వరు ద్వేషించినా, దూషించినా, తృణీకరించినా తల్లిదండ్రులు ప్రేమ మారదు. అట్లాంటి తల్లిదండ్రులే నువ్వు అనవసరంగా పుట్టేవరా అని నిట్టూర్పు విడిచారనుకోండి, అతని జీవితం అవసరమా? అట్లాంటి సందర్భం ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక విశ్వాసికి వచ్చింది, యోధా ఇస్కరియోతుకు వచ్చింది, దేవుని శిష్యునికి వచ్చింది, దేవునితో బ్రతికిన వ్యక్తికి వచ్చింది, దేవునితో భోజనం చేసిన వ్యక్తికి వచ్చింది, దేవుని పని స్వయంగా జరిగించిన వ్యక్తికి వచ్చింది, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి వచ్చింది. మరి నీకు నాకు రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఒక మనిషి దేవుళ్ళో నుంచి తొలగిపోవటానికి, ఒక మనిషి దేవుళ్ళో రావటానికి దేవుని మహా గొప్ప కృపా కనికరములే కానీ ఒక మనిషి యోగ్యతలు కాదు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. మరి దేవుడు అవకాశం ఇచ్చాడంటే, హృదయంలో విశ్వాసం ఉంచాడంటే, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామంటే మరి ఎంత నిశ్చయత, మరి ఈ జీవన వ్యాపకములు, ఈ భక్తి సాధనలో మరి దేవుని మరణ పునరుద్ధాన బలియాగములను జ్ఞాపకం చేసుకునే ఈ శుభ సందర్భంలో మరి విశ్వాసముగా ఉంటుందా? విశ్వాసము నమ్మకముగా మారిపోతుందా? జక్కయ్య గారు ఉన్నారు. దేవుడు ఎలా ఉన్నాడో అని చూడటానికి వచ్చి విశ్వాసిగా మారిపోయాడు. దేవుడు ఎవరో తెలియదు. లోకంలో బ్రతికే వ్యక్తి, విశ్వాసం లేని వ్యక్తి ఏంటో అద్భుతాలు చేస్తున్నాడంట, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడంట, స్వస్థతలు చేస్తున్నాడంట, ఒకసారి చూద్దాం అని వచ్చాడు దేవుడి దగ్గరికి. దేవుడు పిలిచాడు, జక్కయ్య నీవు త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది. నీ ఇంటికి రక్షణ వచ్చింది. నమ్మకంతో వచ్చిన వ్యక్తికేమో రక్షణ వచ్చింది. రక్షింపబడి విశ్వాసంలో కొనసాగే వ్యక్తి ఏమో దేవుడిని విడిచి వెళ్ళిపోయాడు. ఒక సందర్భంలో దేవుడు కనికరించి అలా చేరదీశాడు. దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసి అయి ఉన్నా కానీ దేవుడిలో నుంచి తొలగిపోయే సందర్భం రావచ్చు, దేవుడే విడిచిపెట్టే సందర్భం రావచ్చు, భ్రష్టత్వంలోకి వెళ్ళే సందర్భం రావచ్చు. అయితే నమ్మకముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం చదివినప్పుడు గ్రహించి దేవుడు మనకేమి సెలవిస్తున్నాడో, మన దృష్టి, ధ్యాస, ధ్యానము దేని మీద లగ్నం చేశామో ఒక్కసారి మన హృదయంలో పరిశీలన చేసుకుని విశ్వాసం కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుని అంతము వరకు నమ్మకముగా దేవునితో కలిగి బ్రతకటానికి, ఉండటానికి ఒడంబడిక చేసుకుని దేవుని రాజ్య సంబంధమైనటువంటి పరలోక రాజ్యం గురించినటువంటి ఆ రహస్యాన్ని చేతపట్టి దాచిపెట్టి సంతోషించి నీకు కలిగిన మరి దేనినైనా కానీ దేవుని కోసం విడిచిపెట్టడానికి సంసిద్ధతను తెలియజేసి అది దేవుని రాజ్యంలో పాల్పంపులు పొందటానికి దేవుని మరణ బలియాగు పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుని మన విశ్వాస జీవితంలో నమ్మకముగా ముందుకు వెళ్ళడానికి మనం సరి చేసుకోవాలి. మోకరించండి.